హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. పండుగ అంటేనే సంతోషం, ఆనందం. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ పండుగ రోజున ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట చేరి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. పండుగలకి పేద గొప్ప అనే ఆంతర్యం ఏమీ లేదు. అప్పు చేసైనా సరే పండుగ జరుపుకుంటారు. ఆ ఒక్క రోజైనా వాళ్ళకి నచ్చినవి చేసుకొని తింటారు. పేదవారికి కూడా పండుగ జరుపుకునే హక్కు ఉంది. ఇంటి నిండా బంధువులు ఉన్నట్టయితే ఆ ఇంట్లో ప్రతిరోజు పండగే. పండుగ రంగాపురం గ్రామంలో రామయ్య అనే ఒక దినసరి కూలి ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతని భార్య పేరు సావిత్రి. రెక్కాడితే గాని డొక్కాడని దీనస్థితి వారిది. రామయ్య కూలికి వెళ్ళని నాడు పస్తులే ఆ రోజు. అందుకని ఆరోగ్యం ఎంత సహకరించకపోయినా రోజూ కూలికి వెళ్ళేవాడు. దీపావళి పండుగ దగ్గరలోనే ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో పండుగలు ఎలా జరుపుకోగలరు? కానీ ఇవేవీ తెలియని ఆ పసిపిల్లలు పండుగ వస్తుంది అని చాలా ఉత్సాహంగా దీపావళి పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామయ్య కూతురు రాధ తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, దీపావళి పండుగ వస్తుంది కదా, మా స్నేహితురాలి వాళ్ళ అమ్మ నాన్నలు కొత్త బట్టలు, మిఠాయిలు, బాణాసంచా తీసుకొస్తారట, మీరు కూడా తీసుకురండి అంటుంది. చెల్లెలి మాటను తను కూడా బలపరుస్తూ అక్కడికి వస్తాడు రామయ్య కొడుకు రమేష్. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇటువంటి పరిస్థితిలో పిల్లలు అలా అడిగేసరికి సావిత్రి కళ్ళ నిండా నీటితో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాదు, లేదు అని ఇప్పుడే చెప్పి పసిపిల్లల మనసు కష్టపెట్టడం ఇష్టం లేక సరేనంటాడు రామయ్య. రామయ్య కూలికి వెళ్తాడు. సావిత్రి పిల్లల్ని బడికి తయారు చేస్తూ, అమ్మా, నాన్నగారు పండుగకి మనకు కొత్త బట్టలు, మిఠాయిలు, అలాగే బాణాసంచా కూడా తీసుకువస్తారు కదూ అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంది. సావిత్రి కూడా తీసుకురాలేడు అని చెప్తే పిల్లలు బెంగపడతారు అని ఆలోచిస్తూ అవునని తల పంకిస్తుంది. దాంతో పిల్లలు హుషారుగా బడికి వెళ్తారు. బయటకు వెళ్ళిన రామయ్య పిల్లలు పండుగకి తీసుకురమ్మని చెప్పినవి తీసుకువెళ్తే స్తోమత లేదు, మరేం చేయాలి, ఎలా? పండుగ పూట బిడ్డలు అడిగినది ఇవ్వలేని తన దుస్సహాయ స్థితిని చూసి బాధపడుతూ ఆ రోజు కూలీకి వెళ్తాడు. సాయంత్రము ఇంటికి వచ్చేటప్పుడు అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తున్న షావుకారు దగ్గరికి వెళ్ళాడు రామయ్య. షావుకారు ముందు నిలబడి ఈ దీపావళి పండుగకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తొందరలోనే బాకీ తీర్చేస్తాను అని అంటాడు. దానికి ఆ షావుకారు, మల్లయ్య, నీ ఒకసారి మీద నుండి కిందకి చూసి నీకు అప్పు ఇవ్వడం కుదరదు. నీకు అప్పిస్తే ఎప్పుడు తీరుస్తావు, ఎలా తీరుస్తావు అని అడుగుతాడు. దానికి మల్లయ్య కొంచెం ఇబ్బంది పడుతూ చేతులు నలుపుకుంటూ, ఎలాగైనా తీరుస్తాను, దయచేసి నన్ను నమ్మండి అని అడుగుతాడు. అయినా కూడా ఆ షావుకారు ససేమిరా అనడంతో ఇంకా చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి సావిత్రి పిల్లలకి అన్నం తినిపించి పడుకోబెడుతుంది. రామయ్య రాగానే ఎదురెళ్ళి పిల్లలు అడిగిన దానికోసం ఏమైనా ఏర్పాట్లు చేశారా అని అడుగుతుంది. దానికి రామయ్య లేదు అని చెప్పి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి వెళ్తాడు. రామయ్య వచ్చే అంతలో భోజనం వడ్డిస్తుంది సావిత్రి. అన్నం తింటూ షావుకారు దగ్గరికి వెళ్ళిన విషయం చెప్పి షావుకారు ఏమన్నాడో కూడా చెప్తాడు. దానికి సావిత్రి కూడా బాధపడుతుంది. మరిప్పుడేం చేస్తారు? పిల్లలు నువ్వు వచ్చే వరకు అదే విషయం గురించి పదే పదే అడుగుతూ ఊపిరి కూడా తీసుకోనివ్వలేదు అని చెప్తుంది. ఏం చేయమంటావు సావిత్రి? పండుగ పూట రుచికరమైన భోజనం కూడా పెట్టలేని ఈ దౌర్భాగ్యపు తండ్రిని నేను అని బాధపడుతూ ఉంటాడు. చూస్తాను, మళ్ళీ రేపొకసారి వెళ్ళి ప్రయత్నిస్తాను అని అంటూ ఉంటాడు. ఇంతలో అటుగా మారువేషంలో వెళ్తున్న కుంతల రాజ్యపు రాజు
రాజా జయచంద్రవర్మ ఆ మాటలు వింటాడు. రాజా జయచంద్రవర్మ రోజు రాత్రి వేళల్లో తన రాజ్యంలోని నగరాలు, గ్రామాలలో సంచరిస్తూ తన రాజ్యపాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటాడు. అలా వెళ్తూ వెళ్తూ ఈరోజు రంగాపురం గ్రామానికి వస్తాడు. అలా రామయ్య ఆయన భార్య మాటలు వింటాడు. వెంటనే ఏదో తలుపుకి వచ్చి ఆ ఇంటి ముందుకి వెళ్ళి తలుపు కొడతాడు. ఈ సమయంలో ఎవరై ఉంటారు అని అనుకుంటూ తనే వాడల్లా లేచి వెళ్ళి గడితీసి చూస్తాడు రామయ్య. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి తనని పోల్చుకోలేక ఎవరు మీరు అని అడుగుతాడు. దానికి రాజా జయచంద్రవర్మ తను కుంతల రాజ్యంలో రాజావారి ఆస్థానంలో విధి నిర్వాహకుడిని అని, తనకు ఈ ఊరిలో ఉన్నటువంటి షావుకారుతో పని పడిందని, తన ఇల్లు నాకు తెలియదని, దారి చూపెట్టగలరని చాలా మర్యాదపూర్వకంగా అడుగుతాడు. దానితో ఆ రామయ్య ఇంత చీకటి వేళ ఏం అవసరమో అని ఒక నిమిషం ఆలోచన చేసి భోజనం చేస్తూ మధ్యలో లేచి వచ్చిన విషయం గుర్తుకు రాగానే, అలాగే ఆ వ్యక్తి కూడా తిన్నాడో లేదోనని, తినకపోతే తినమని అడుగుతాను అని అనుకొని అడుగగా, అతను రామయ్య మంచి మనసుకు సంతసించి, నేను సూర్యాస్తమయము నాకు పూర్వమే భోజనం చేశానని ఇప్పుడు చేయనని చెప్పగా, సరేనని తల పంకించి లోపలికి వెళ్ళి సావిత్రికి విషయం చెప్పి తను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ వ్యక్తితో పాటే బయలుదేరి వెళ్తాడు. దూరం నుంచే ఆ షావుకారిల్లు చూపెట్టి రామయ్య వచ్చిన దారినే వెళ్తాడు. రామయ్య వెళ్ళిన అనంతరం రాజా జయచంద్రవర్మ ఆ షావుకారింటి లోపలకు వెళ్ళి తనని ఇంతకు ముందు రామయ్యకి పరిచయం చేసుకున్నట్టుగానే పరిచయం చేసుకుంటాడు. ఈ ఊరిలో నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావని తెలిసింది. పేదవారికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదని, మీరు ఇవ్వలేరు అని ఖరాఖండిగా చెప్తున్నావని తెలిసింది. ఇలా చేస్తే నీ వ్యాపారాన్ని మోయించాల్సి వస్తుంది అని బెదిరిస్తాడు. దానితో షావుకార్ చాలా భయపడతాడు. ఈ ఊరిలో రామయ్య అనేవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికే ఆ షావుకారు అవునని తల నిలువుగా ఊపుతాడు. అతడు ఈరోజు నీ వద్దకు అప్పు కోసం వచ్చాడా అని అడుగుతాడు. ఆ షావుకారు మళ్ళీ అవునని తల నిలువుగా ఊపుతాడు. అతనికి డబ్బులు ఇవ్వమని నువ్వు చెప్పావా అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. షావుకారుకి ముచ్చెమటలు పోశాయి. సమాధానం రాలేదు. అనగానే అవునని తల దించుకొని ఉంటాడు. దానితో రాజా జయచంద్రవర్మకి కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఇంకొకసారి ఎవరైనా పేదవారు డబ్బు కోసం వస్తే లేదని తిప్పి పంపితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తాడు. ఏం చేసుకుంటావు ఆ ధనాన్ని? లక్షాధికారివి అయ్యావు కదా, ఇంకా సరిపోలేదా? ఇలాగే సంపాదిస్తే దొంగలు పడి దోచుకుపోతారు అని బెదిరించి, రేపొకవేళ రామయ్య మళ్ళీ డబ్బు కోసం వస్తే ఇచ్చి పంపించు. తిరిగి తీర్చే వరకు ఓపిక పట్టు. కాదు కూడదు అన్నావంటే చెప్పాను కదా, దోచుకుపోతారు అని అంటాడు రాజా జయచంద్రవర్మ. దానికి ఆ షావుకారు సరేనని తల ఊపుతాడు. అర్హత గల వారికి మాత్రమే డబ్బులు ఇవ్వు. కొంతమంది సోమరిపోతులు, దొంగలు ఉంటారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఇవ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఉదయము నిద్ర లేవగానే మళ్ళీ పిల్లలు వాళ్ళకి కావలసినవి అడుగుతారు. రామయ్య సరే ఈరోజు సాయంత్రం వరకు తెస్తాను అని చెప్తాడు. సావిత్రి రామయ్యని చూసి ఏం ధైర్యంతో అలా పిల్లలకి మాటిస్తున్నావు? ఒకవేళ నువ్వు తేయలేకపోతే పిల్లలు చాలా బాధపడతారు. వారికి ఎందుకు అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నావని అడుగుతుంది. దాంతో రామయ్య ఈరోజు నా పని ఖచ్చితంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. సావిత్రికి కూడా భర్త మాటల పట్ల నమ్మకం కలుగుతుంది. రామయ్య కూలీకి వెళ్లకుండా నేరుగా ఆ షావుకారింటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి డబ్బులు అడుగుతాడు. షావుకారు వెంటనే డబ్బు తెచ్చి రామయ్యకిస్తాడు. దానితో రామయ్య మొదటగా ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేరుకొని కృతజ్ఞతలు తెలిపి ఆ డబ్బును సాధ్యమైనంత వరకు తొందరగానే ఇచ్చేస్తానని చెప్పి వెనుతిరుగుతాడు. ఆ డబ్బు తీసుకొని రామయ్య అంగడికి వెళ్ళి తన కోసం, భార్య, పిల్లల కోసం కొత్త బట్టలు, పిల్లలకి మిఠాయిలు, బాణాసంచా
ఇంకా ఆడవారికి గాజులు, పూలు, ఇంకా ఇంట్లో కావలసినవి, ప్రమిదెలు, చమురు, చిన్న చిన్న బొమ్మలు, మట్టితో చేసిన లక్ష్మీదేవి బొమ్మని తీసుకొని ఇంటికి వెళ్తాడు. తండ్రి కోసం ఎదురుచూస్తున్న పిల్లలు తల్లిని చెరొక వైపుకి లాగుతూ ఉండడంతో సావిత్రికి విసుగు వస్తుంది. వాళ్ళ మీద అరచి గుమ్మంలో నుండి బయటకు చూస్తూ ఉండగా రామయ్య చేతిలో సంచులతో రావడం చూసి పిల్లలు తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కాళ్లను చుట్టేస్తారు. సావిత్రి వాళ్ళిద్దరినీ కోప్పడుతూ చేతిలో ఉన్న సంచుల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అందరూ కలిసి ఇంటి లోపలకు వెళ్తారు. పిల్లల మొహంలో వచ్చిన ఆనందాన్ని చూసి దంపతులిద్దరూ కూడా సంతోషిస్తారు. రామయ్య జరిగిందంతా సావిత్రికి వివరంగా చెప్తాడు. దాంతో మొదటగా ఆశ్చర్యపోయినా తర్వాత సంతోషం పడుతుంది. కనీసం ఈ పండుగకైనా పిల్లలకి నచ్చినవి కడుపారా తింటారు అని తృప్తి పడుతుంది. ఇన్నేళ్లలో పండుగను ఇంత గొప్పగా జరుపుకోవడం, అందులోనూ దీపావళి పండుగను జరుపుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది. ఇది ఆ లక్ష్మీదేవి కటాక్షమే అని ఏ కనిపించని శక్తి ఆ షావుకారు నాకు డబ్బు ఇచ్చేలా చేసుంటాడు అనుకొని మనసులోనే అతనికి రాజా జయచంద్రవర్మ కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. షావుకారు ఇచ్చిన దాన్ని మొత్తం ఖర్చు చేయకుండా కొంచెం తీసి పక్కకు పెట్టుకొని దానిని కూరగాయల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మంచిగా ఆదాయం సంపాదిస్తూ అప్పు తీర్చేసి తన తోటి వారిని కూడా ఆదుకుంటాడు రామయ్య. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.